హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1336కి అందరికీ స్వాగతం. మళ్ళీ ఫుల్ జోస్తో అయితే వీడియో చేసేస్తున్నాను. డైట్ కూడా మానేశాను అనమాట. మీరంతా వద్దు నీరసంగా ఉన్నామన్నా అన్నారు, అందుకని డైట్ మానేశాను. కొంతమంది ఎందుకన్నా బాగానే ఉన్నావు కదా, ఎందుకు డైట్ చేస్తున్నాం అంటే 10 kgs ఎక్కువ ఉన్నాను ఉండాల్సిన దానికన్నా, అందుకని డైట్ స్టార్ట్ చేశా. 5 kgs తగ్గాను, ఆపేశాను. మళ్ళీ యథావిధిగా అయితే అన్నీ తినేస్తున్నాను అనమాట. మళ్ళీ 2 kgs పెరిగిపోయాను. ఏం చేస్తాం, అలా జరిగిపోతూ ఉంటుంది. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి నుంచి చూస్తే మనకి యాపిల్ నుండి, యాపిల్ సప్లయర్ ఫాక్స్కాన్ తెలిసిందే కదా మనందరికీ. వీళ్ళైతే యాపిల్ని మనకి ఇండియాలో కూడా iPhone 14 దాకా మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఇక్కడ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీళ్ళు ఇప్పుడు అతి త్వరలో తెలంగాణలో వీళ్ళ ఫ్యాక్టరీ ఫెసిలిటీస్ని అయితే ఏర్పాటు చేయబోతున్నట్టుగా న్యూస్ అయితే ఉందన్నమాట. దేని గురించి, మనకి ఈవీ వెహికల్స్ అలాగే చిప్స్ ఉంటాయి కదా, వీటిని అయితే ఇక్కడ తయారు చేస్తారని చెప్పి అయితే మనకి న్యూస్ అయితే వస్తుంది. మనకు తెలిసిందే, చైనాలో ఇప్పుడు కోవిడ్ వల్ల వీళ్ళు చాలా సఫర్ అయ్యారు. యాపిల్కి ఇవ్వాల్సిన సప్లై ఏదైతే ఉందో దానికి చైన్కి సో బ్రేక్ కూడా పడింది. ఇది మెల్లమెల్లగా తగ్గుముఖం పట్టిద్ది అనుకుంటే ఇప్పుడప్పుడే తగ్గుముఖం పట్టేలాగా లేదనమాట. అయితే ఏదైతే ఆ షార్టేజ్ ఉందో దీన్ని భర్తీ చేయడం కోసం వీళ్ళు ఇప్పుడు మన ఇండియాని అయితే ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మనకు చూస్తే 4 నుంచి 6% మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే జరుపుతున్నారనమాట వీళ్ళు యాపిల్కి సంబంధించి. దాన్ని 25%కి అయితే తీసుకెళ్లాలని చూస్తున్నారు. సో అందుట్లో మన తెలంగాణలో ఇప్పుడు వీళ్ళు ఫ్యాక్టరీ ఫెసిలిటీని పెట్టబోతున్నారు కదా, సో ఈ ఫెసిలిటీని కూడా యూటిలైజ్ చేసుకోబోతున్నట్టుగా న్యూస్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి ఎయిర్టెల్ నుంచి, ఎయిర్టెల్ మరో 125 సిటీస్లో వీళ్ళ 5Gని అయితే రోల్అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేసిందనమాట. సో ఇప్పుడు మొత్తం అంతా కలిపి చూసుకున్నట్టయితే 265 సిటీస్ని అయితే వీళ్ళు 5Gతో కవర్ అయితే చేశారు. నెక్స్ట్ ఇయర్ మార్చి నాటికల్లా వీళ్ళు త్రూఅవుట్ ఇండియా మొత్తం అంతా వీళ్ళు 5G సర్వీస్ని అయితే కవర్ చేస్తామని చెప్పి ఎయిర్టెల్ అయితే చెప్తుంది. ఒక విధంగా చెప్పాలంటే జియోతో కంపేర్ చేస్తే వీళ్ళు కొంచెం వెనకబడే ఉన్నారు. జియో ఈ సంవత్సరం డిసెంబర్ నాటికల్లా త్రూఅవుట్ ఇండియాని అయితే 5G సర్వీస్ని అయితే కవర్ చేయబోతుందన్నమాట. అలాగే వాళ్ళు సిటీస్ని కూడా 300 పై చిలుకు ఆల్రెడీ కవర్ చేసి అయితే ఉన్నారు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే జియోతో ఆల్మోస్ట్ పోటీ పడడానికి అయితే ఎయిర్టెల్ చూస్తుంది. ఒక విధంగా జియోతో కంపేర్ చేస్తే వీళ్ళ 5G స్పెక్ట్రామ్ కనుక చూస్తే అందులో సగం అంటే 60% ఏమో ఉంటుంది వీళ్ళది. అయినప్పటికీ బాగానే పోటీ పడుతున్నారని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నథింగ్ ఇయర్ 2, నథింగ్ ఇయర్ 1కి సక్సెసర్ అనమాట. TWS ఇయర్ ఫోన్స్ని మార్చి 22వ తారీఖున లాంచ్ చేయబోతున్నట్టుగా ఇప్పుడు మీడియా ఇన్విటేషన్స్ అయితే పంపిస్తుంది. మనకు ఒక ఇన్విటేషన్ అయితే పంపించింది. మరి డివైస్ని ఈసారైనా పంపిస్తుందో లేదైతే చూడాలి. లాస్ట్ టైం వీళ్ళు నథింగ్ ఇయర్ 1 తీసుకొచ్చినప్పుడు 5,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. సో దాంతో కంపేర్ చేస్తే ఇందులో ఎంత లేదన్నా సరే 1,000-2,000 రూపాయలు ఎక్స్ట్రా ప్రైస్కే ఈ నథింగ్ ఇయర్ 2 అయితే లాంచ్ చేయొచ్చు. సో చూద్దాం మరి ఇవి ఎలా ఉంటాయి అనేది. ఇక అలాగే కొంతమంది అతి ఉత్సాహం అవతల వాళ్ళ కొంప అయితే ముంచుతూ ఉంటుంది. ఈసారి నథింగ్ కొంప అయితే క్వాల్కామ్ జనరల్ మేనేజరు ముంచాడని చెప్పొచ్చు అనమాట. యాక్చువల్గా రీసెంట్గా జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్లో సో వీళ్ళు మీట్ అవుతారు కదా, మీట్ అయిన తర్వాత వీళ్ళు ఆల్రెడీ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8+ జనరేషన్ 1 ప్రాసెసర్ అయితే నథింగ్ ఫోన్ 2లో అయితే వాడబోతున్నారు అనమాట. సో ఆ విషయాన్ని నథింగ్ దాసి ఉంచింది. సో ఫ్యాన్స్కి సర్ప్రైజ్గా వీళ్ళు ఏదో రోజు దగ్గరలోకి వచ్చిన తర్వాత రివీల్ చేద్దాం అనుకుంది. బట్ ఒకసారికి క్వాల్కామ్ జనరల్ మేనేజర్ అలెక్స్ ఏం చేశాడంటే లింక్డ్ఇన్లో సో పోస్ట్ చేశాడనమాట. నథింగ్ టీమ్కి కంగ్రాచులేషన్స్ చెప్తూ సో ఇందులో స్నాప్డ్రాగన్ 8+ జనరేషన్ 1 ప్రాసెసర్ వాడబోతున్నట్టుగా అక్కడ రివీల్ అయితే చేసేసాడు. సో తర్వాత నథింగ్ అది ఆ విషయాన్ని తెలుసుకొని సో ఆ పోస్ట్ని రిమూవ్ చేయించే లోపు చాలామంది దాన్ని స్క్రీన్ షాట్లు కూడా అయితే తీసేశారు. సో ఈ విధంగా పాపం దాచిపెట్టుకొని ఫ్యాన్స్కి నథింగ్ సో ఇద్దాం అనుకున్న సర్ప్రైజ్ని ఈ విధంగా క్వాల్కామ్ జనరల్ మేనేజరు చెడగొట్టేశాడు. ఇంకేం చేస్తారు, ఇక చేసేదేం లేదు. అయినా మనకు తెలిసిందే, ఇంతకుముందు కూడా మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం, ఇందులో 8+ జనరేషన్ 1 ప్రాసెసర్ ఉండబోతుందని. కొత్తగా దాయడానికి అయితే లేదు. బట్ వచ్చేసరికి వీళ్ళంతా వీళ్ళు చెప్పుకొని సర్ప్రైజ్ ఫ్యాన్స్కి ఇవ్వాలనుకున్న ఆ స్వీట్ మూమెంట్స్ ఏమన్నాయో వాటిని అయితే ఈ రోజున పాపం జనరల్ మేనేజరు చంపేశాడు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ నుంచి, శాంసంగ్ గెలాక్సీ A54 అలాగే A34 F14 ఈ 3 మొబైల్స్ అయితే త్వరలో లాంచ్ కాబోతున్న సంగతి తెలిసిందే కదా. ఇందులో మనకి A54 అండ్ A34 ఈ 2 మొబైల్స్ ఈ నెల 15వ తారీఖున లాంచ్ కాబోతున్నట్టుగా గ్లోబల్గా న్యూస్ అయితే వస్తుందన్నమాట. సో ఆల్రెడీ తెలిసిందే, ఈ మొబైల్ సంబంధించి ఆల్రెడీ అన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇంతకుముందు మీకు చెప్పేశాను. ఈ మొబైల్స్ చూడడానికి రీసెంట్గా వీళ్ళు లాంచ్ చేసిన S23 లైనప్లో, అంటే S23 ఎలా ఉంటుంది రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో, సో అదే మాదిరి రాబోతుంది. ఇందులో మనకి IP67 వాటర్ రెసిస్టెంట్ అయితే చూడడానికి ఉంటుంది. అలాగే OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా మనకి కెమెరాస్లో అయితే ఈ మొబైల్స్లో చూడడానికి ఉంటుంది. బట్ అసలు ఏ సిరీస్ కాబట్టి ఆఫ్లైన్ ఎక్కువగా టార్గెట్ చేసి ప్రైజెస్ని అయితే తీసుకొస్తారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి టెక్నో నుంచి, టెక్నో స్పార్క్ 10 Pro ఈ మొబైల్ని గ్లోబల్గా ఈ రోజు అయితే లాంచ్ చేసిందనమాట. రీసెంట్గా మన జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఉంది కదా, అక్కడ ఈ మొబైల్ని అయితే తీసుకొచ్చారు, అక్కడ లాంచ్ చేశారు. ఈ రోజు వచ్చేసరికి గ్లోబల్గా లాంచ్ చేశారు. ఈ మొబైల్ మనకి 6.8 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. ఈ డిస్ప్లే మనకి 9 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. మీడియాటెక్ హెలియో
G88 ఈ ప్రాసెసర్తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటుంది. రేర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్. సెకండరీ కెమెరా ఏఐ సెన్సార్ అంటున్నారు, అది ఉన్నా లేనట్టే అనుకోండి. ఇక్కడ కెమెరా మోడ్యూల్ చూస్తే మనకి ఐఫోన్ని కొంచెం కాపీ కొట్టినట్టుగా అయితే అనిపిస్తూ ఉంది. ఇక ర్యామ్ చూస్తే 8GB ర్యామ్, అలాగే 128GB 256GB ఇంటర్నల్ స్టోరేజ్, అలాగే 5000 mAh బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఆండ్రాయిడ్ 13తో ఈ మొబైల్ని అయితే లాంచ్ చేశారు. ఈ మొబైల్ ప్రైస్ ఎంత, ఎప్పటి నుంచి సేల్కి తీసుకొస్తారనేది ఇంకా వీళ్ళైతే రివీల్ చేయలేదు. ఇక నెక్స్ట్ ను చూస్తే మనకి వివో V27 Pro ఈ మొబైల్ ఈ రోజు నుంచి అయితే సేల్కి వచ్చింది. ఆల్రెడీ ఈ మొబైల్ నేను అన్బాక్స్ చేసి వీడియోని అయితే పోస్ట్ చేశాను, అక్కడే రివ్యూ కూడా అయితే ఇచ్చాను. ఒకవేళ చూడకపోతే పైన కార్డ్స్లో ఉంటుంది, అక్కడైతే మీరు చూసి మొబైల్ ఎలా ఉంది అనేది అయితే తెలుసుకోవచ్చు. ఈ మొబైల్ ప్రైస్ నేను అనుకున్న దానికన్నా 5000 రూపాయలు ఎక్స్ట్రానే పెట్టారని చెప్పొచ్చు. కాకపోతే మీకు కార్డ్ ఆఫర్ అయితే ఉందన్నమాట. ఐసిఐసి కార్డు, హెచ్డిఎఫ్సి కార్డు యూజ్ చేసి పర్చేజ్ చేస్తే ఇంకో 3000 రూపాయలు అయితే తగ్గుతుంది. అయినప్పటికీ 2000 రూపాయలు ఎక్స్ట్రా అని చెప్పాలి. ఒకవేళ ఈ మొబైల్ కొనాలని మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే వీడియో చూడండి, అలాగే మీరు దగ్గర ఉన్న కార్డ్ని యూజ్ చేసి ఈ మొబైల్ కొనండి. ఇంకో విషయం ఏంటంటే ఈ మొబైల్ మీరు కొంటే 256GB కొనండి, కానీ 128GB అనవసరం అని చెప్తాను. ఇక నెక్స్ట్ చూస్తే మనకి పోకో F5. సో ఈ మొబైల్ ఇప్పుడు మనకి ఎఫ్సీసీలో స్పాట్ అయింది అనమాట. ఆల్రెడీ ఫిబ్రవరిలో ఈ మొబైల్ మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో కూడా అయితే స్పాట్ అయింది. సో ఇక్కడ మనకి ఆండ్రాయిడ్ 13తోనూ అలాగే MIUI 14తో ఈ మొబైల్ అవుట్ ఆఫ్ ది బాక్స్ రాబోతున్నట్టుగా అయితే కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుందన్నమాట. ఈ మొబైల్ని మనకి ఈ ఇయర్ Q1 అంటే లాంచ్ చేయబోతున్నారంట. Q1 అనేసరికి ఇప్పుడు మనకు మార్చి రన్ అవుతుందిగా, ఈ మార్చితో ముగిసిపోతుంది. అంటే ఈ మార్చి నెలలోని ఈ మొబైల్ని లాంచ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. సో చూడాలి మరి ఈ మార్చిలో ఈ మొబైల్ని లాంచ్ చేస్తారా. సో లాంచ్ చేస్తే గ్లోబల్గా లాంచ్ చేసి మన ఇండియాలో కూడా లాంచ్ చేస్తారా లేదనేది చూడాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Xiaomi 13 Pro ఈ మొబైల్ ఎర్లీ యాక్సెస్ సేల్ని అయితే ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేసిందనమాట. మన ఇండియాలో సేల్కి అయితే వచ్చింది. ఈ మొబైల్ ప్రైస్ చూడడానికి మనకి దగ్గర 80,000 రూపాయల ప్రైస్ అయితే పెట్టిందనమాట. అలాగే మీకు ఐసిఐసి కార్డు మీద ఒక 10,000 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా అయితే ఉందన్నమాట. ఇన్స్టెంట్ డిస్కౌంట్ అనుకుంటా ఉంది. అంటే ఇంక మీకు ఈ మొబైల్ వచ్చేసరికి 70,000 రూపాయలకి అయితే దొరుకుతుంది. ఇది కాకుండా ఎక్స్చేంజ్ ఆఫర్ కింద ఇంకో 8,000 రూపాయలు మీకు ఎక్స్ట్రా బోనస్ లభిస్తుంది. అదే రెడ్మీ కానీ Xiaomi కానీ మొబైల్స్ మీరు ఎక్స్చేంజ్లో వేస్తే అక్కడ 12,000 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది అంటున్నారు. ఈ మొబైల్ మీకు అన్ని ఫ్లాగ్షిప్ రేంజ్కి కావాల్సిన అన్ని క్వాలిటీస్ కలిగిన మొబైల్ అని చెప్పొచ్చు. సో Xiaomiని మేము నమ్ముతాం అనుకుంటే అక్కడ 70,000 పెట్టి ఈ మొబైల్ని తీసుకోవచ్చు అని చెప్పొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వాట్సాప్ ఇప్పుడు ఒక కొత్త ఫీచర్ని అయితే టెస్ట్ చేస్తున్నట్టు చూస్తుంది. ప్రస్తుతానికి ఇది డెవలప్ స్టేజ్లో ఉంది, ఇంకా బీటాలో కూడా అయితే ఇది రానట్టుగా అర్థమవుతుందన్నమాట. ఏంటి ఈ ఫీచర్ అంటే మనకి అన్నోన్ కాల్స్ అలాగే స్పామ్ కాల్స్ వస్తాయి కదా, వీటిని మనం సైలెంట్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇలాంటి ఫీచర్ని అయితే ఇప్పుడు టెస్ట్ చేస్తుంది. మామూలుగా మన కాంటాక్ట్ లిస్ట్లో ఉండే కాల్స్ వచ్చినాయి అనుకోండి, సో అక్కడ మీకు సైలెంట్ అక్కడ ఏమి ఉండదు. బట్ ఒకసారికి అన్నోన్ నెంబర్స్ అలాగే స్పామ్ కాల్స్ వస్తాయి, మన కాంటాక్ట్ లిస్ట్లో ఉండవు. కాబట్టి అటువంటి వాటిని సైలెంట్ చేసుకోవడానికి వీళ్ళు ఒక టాగుల్ని అయితే తీసుకురాబోతున్నారు. సో దీన్ని మీరు ఆన్ చేసుకున్నారంటే మీకు అన్నోన్ నెంబర్స్ నుంచి వచ్చే కాల్స్ అయితే సైలెంట్ మోడ్లో వెళ్ళిపోతాయి. ఇంకా మీకు డిస్టర్బెన్స్ ఉండదన్నమాట. ఇలాంటి ఒక మంచి ఫీచర్ని అయితే ఇప్పుడు డెవలప్ చేయబోతుంది వాట్సాప్ వచ్చేసరికి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నాయిస్ బడ్స్ X TWS ఇయర్ ఫోన్స్ని అయితే మనకి లాంచ్ చేసింది. ఇప్పుడు కాదు 4వ తారీఖు అంటే శనివారం లాంచ్ చేసినట్టుంది. ఇది మనకి నాయిస్ క్యాన్సలేషన్ అంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్తో అయితే ఈ TWS అయితే వస్తాయన్నమాట. 25 dB వరకు మీకు నాయిస్ క్యాన్సలేషన్ సపోర్ట్ అయితే ఉంటుంది. 12mm స్పీకర్ డ్రైవర్ అయితే వీటిలో యూజ్ చేశారు. అలాగే మనకు 7 hours వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అంటున్నారు ఈచ్ వన్ బర్డ్ వచ్చేసరికి. అదే నాయిస్ క్యాన్సలేషన్ ఆన్ చేసుకుంటే మీకు 5.5 hours మీకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందంట. కేసులోని బ్యాటరీ వచ్చేసరికి మీకు నాయిస్ క్యాన్సలేషన్ ఆన్ చేసుకుంటే 22 గంటలు వస్తుంది, అదే ఆఫ్ చేసుకుంటే 35 గంటలు వస్తుంది అంటున్నారు. దీని ప్రైస్ అయితే మంచి ప్రైస్లో తీసుకొచ్చారని చెప్పొచ్చు. 1999 అంటే రూపాయి తగ్గించి 2000 రూపాయలకి మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ సపోర్ట్తో ఈ నాయిస్ బడ్స్ X అయితే వస్తాయి. సో మీకు ఇంట్రెస్ట్గా ఉంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్తో మీకు 2000 రూపాయలు బడ్జెట్లో ఇయర్ ఫోన్స్ కోసం చూస్తుంటే వీటి మీద ఒక లుక్ వేయొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి iQOO G7 అలాగే G7X ఈ రెండు మొబైల్స్ని చైనాలో లాంచ్ చేయబోతున్నారు. మనకి G7లో చూస్తే స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. G7Xలో చూస్తే స్నాప్డ్రాగన్ 782 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ మొబైల్స్ని మన ఇండియాలోకి మాత్రం మార్చి 21వ తారీఖున లాంచ్ చేస్తారని చెప్పేసి అయితే న్యూస్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ iPhone 14 అండ్ 14 Plus ఈ రెండు మొబైల్స్ని అయితే లాంచ్ చేసింది, కానీ వీళ్ళు ఆశించినంత సేల్స్ లేకపోయేసరికి వీళ్ళకి మనశ్శాంతి లేదు. చాలాసార్లు డిస్కౌంట్స్ అని ఇయని తొయ్యాలని చూసింది. బట్ ఒకసారికి ఆల్రెడీ 13 Pro అండ్ 13 Pro Max వాడేవాళ్ళు దానికి 14కి పెద్ద డిఫరెన్స్ లేదని చెప్పేసి వెళ్ళడం మానేశారు. అయితే ఇప్పుడు ఇందుట్లో ఎల్లో కలర్ వేరియంట్ని అయితే లాంచ్ చేయబోతుంది అనమాట. ఈ మార్చి నెలలోనే ఈ ఎల్లో కలర్ వేరియంట్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా సో ఇప్పుడు తెలుస్తుంది. యాక్చువల్గా కొత్త కలర్స్ తీసుకొచ్చినంత మాత్రాన జనాలు వీళ్ళ మబ్బులో పడతారని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. ఎలా తీసుకొచ్చినా అంత కాస్ట్లీ మొబైల్ కాబట్టి ఖచ్చితంగా బ్యాక్ కేసు అంటే పౌచ్ చేసే వాడతారు.
సో అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఏ కలర్ వాడుతున్నారు అనేది ఎవరు పట్టించుకోరనమాట. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.